పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి డెడ్ లైన్ విధించబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి అల్టిమేటం ఇవ్వబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అని అంటే ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను బలి పశువును కాను అని చెప్పడంతో పాటు నేను ఈసారి ప్రయోగాలు చెయ్యను అని రీసెంట్గా చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వ వైఖరి విషయంలో అనేక సందర్భాల్లో తన అసహనాన్ని, తన అభిప్రాయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. రూట్ మ్యాప్ అడిగారు, రూట్ మ్యాప్ లేదు. కలిసి పోటీ చేద్దామన్నారు, లేదు. కలిసి ఫైట్ చేద్దామన్నారు, లేదు. అమరావతి విషయంలో సభ పెడదామన్నారు, లేదు. అంటే ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పవన్ కళ్యాణ్తో కలిసి రాలేదు. కావున ఇక ఎన్ని రోజులు ఈ ప్రయాణం అనేటువంటి దాంట్లో ఒక క్లారిటీగా ఈరోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మురళీధరన్తో మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ నడ్డాతో ఈ రేత్రి జరగబోతుంది. రేపు ఉదయం ఉంటే అమిత్ షాతో ఉంటుంది, లేదంటే సంతోష్ జీ ఎవరైతే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ క్రియాశీలకమైనటువంటి వ్యక్తి సంతోష్ జీతో ఆఫ్ ది రికార్డ్ మీటింగ్, ఇది ఆన్ రికార్డ్ మీటింగ్ జరగదు, అది ఆఫ్ రికార్డ్ మీటింగ్ జరుగుతుంది. ఇక అమిత్ షాకు సంబంధించి ఆయన కర్ణాటక ఎన్నికల వ్యవహారాల్లో ఉన్నందువలన సరే ఆయనతోటి జనరల్గా బీజేపీ ఎవరితోటి జనసేన బీజేపీ పొత్తు, జనసేన పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరుగుతుంది. కంక్లూజన్ అంటే ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటిది భవిష్యత్తు కార్యాచరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రయాణం చెయ్యాలా వద్దా అని క్లారిటీగా డిస్కస్ చేయడం కోసం, అసలు భవిష్యత్తు ప్రణాళిక మీదేంటి, మీరు ఇలాగే ఉంటారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకొని మీరు తిరుగుతూ ఉంటారా, మీరు ఎత్తుకొని తిరుగుతున్నటువంటి పల్లకీని మేము మొయ్యాలా అనేటువంటి క్లారిటీ మాకు ఇవ్వండి, మేము మీతోటి ఉండాలా లేదా అన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పటికే మొన్న జరిగినటువంటి అవనిగడ్డ మీటింగ్లో ఒక స్పష్టతని ఇచ్చాం, మచిలీపట్నం మీటింగ్లో స్పష్టతని ఇచ్చాం. ఇంకా కూడా ఇక కలిసి ప్రయాణం చేయాలా లేదా అనేటువంటి దాంట్లో ఇక ఒక క్లారిటీ కోసం ఇప్పుడు వారు అక్కడికి వెళ్ళటం జరిగింది. అంటే అల్టిమేటం అంటే భవిష్యత్తు కార్యాచరణ పైన మాదేంటో తేల్చండి, మా క్లారిటీ ఇవ్వండి, లేదంటే మా ప్రయాణం మేము చేసుకుంటాము, మేము మునిగిపోము, మేము బలిపశువులం కాము. ఇప్పటికే 4 సంవత్సరాలుగా మీతో కలిసి ప్రయాణం చేసిన నేపథ్యంలో మాకు చాలా అస్పష్టతతో కూడినటువంటి అంశాలు, అంటే ప్రయాణం చేయలేకపోయాము, కావున మేము మీతోటి కష్టం అని చెప్పటం కానీ, లేదా వాళ్ళు కాదు నువ్వు ఉండాలి, నువ్వే ఏపీ బీజేపీ నడుపు, తెలంగాణలో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో నువ్వే నడుపు, కర్ణాటక ఎన్నికల్లో నువ్వే నడుపు అని అంటే దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఒక క్లారిటీ, స్పష్టమైనటువంటి క్లారిటీ ఇస్తే నా ప్రయాణం ఉంటుందని చెప్పడానికి బీజేపీకి, కేంద్ర నాయకత్వం బీజేపీకి పవన్ కళ్యాణ్తో ఇప్పుడు విపరీతమైనటువంటి అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఏంటి అని అంటే కర్ణాటకలో ఎక్కడైతే బళ్ళారి ప్రాంతం కావచ్చు, కొంత కర్ణాటక ప్రాంతంలో పవన్ కళ్యాణ్కి విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు. అందుకని అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరిగితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. అందుకని ఆయన అక్కడ ఉపయోగపెట్టుకోవటం వలన 40 నియోజకవర్గాల్లో ఒక ప్రభావవంతమైనటువంటి ఓట్ బ్యాంకు టర్న్ అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళికని బీజేపీ వాళ్ళు రచించుకున్నారు. రెండోది, తెలంగాణలో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా కనుక కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెరుగుతుంది, దానివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అదొక ప్రణాళిక రూపొందించుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్తో అవసరానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ వాటేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్తో అవసరం తీరిన తర్వాతైనా బయటికి నెట్టేస్తున్నారు. బయటికి నెట్టేయటం మీన్స్ అంటే పట్టించుకోవట్లా. అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు మరో రకంగా వ్యవహరిస్తామంటే అది సరైనటువంటి అంశం కాదు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 2 వైపుల నుంచి ప్రేమ ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ప్రేమ, అవసరం లేనప్పుడు డోరేయటం, ఇలా అయితే అలా ఇది కరెక్ట్ కాదు. అందుకని ఒక స్పష్టమైనటువంటి అంశం కోవటం, డెడ్ లైన్తో, ఒక క్లారిటీతో,
ఒక భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ చర్చించడం కోసం ఈరోజు సమావేశాలు జరుగుతున్నాయి. సరే, వాళ్ళు పిలిచారా వీళ్ళు వెళ్ళారా అంటే డెడ్ లైన్ అంటే గతంలో అడిగారు, వాళ్ళు ఇప్పుడు రమ్మన్నారు, వెళ్ళారు, క్లారిటీ తేల్చుకొని వచ్చేస్తారు. ఇంకెన్ని రోజులు ముసుగులో గుద్దులాట ఎన్ని రోజులు? బయటికి ఏమన్నా జనసేన బీజేపీ కలిసి ఉన్నాం అంటారు. ఎవరంటారు? ఇదే పదే చెప్తారు బీజేపీ నేతలు. ఎక్కడ కలిసి ఉన్నారు? ఏ రోజు వీళ్ళు కలిసి సభ మీద ఎక్కారు? ఏ రోజు కలిసి డయాస్ ఎక్కి మాట్లాడారు? ఏ రోజు ఎక్కి ఒక ర్యాలీ చేశారు? ఏ రోజు ఒక అంశం మీద పోరాడారు? ఏ రోజు లేదు. కానీ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్తో అవసరం వచ్చినప్పుడు మాత్రం మేము పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారు రేపు అడిగేటువంటి 3 అంశాలు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఏంటి? నెంబర్ 1, అసలు వైసీపీ మీద మన పోరాటం ఉందా లేదా? ఊరగా బయటికి ఏమన్నా సన్నాయి నొక్కులు, లోపల ఏమన్నా ప్రేమతో ఉంటే అనేది కరెక్ట్ కాదు. క్లారిటీ ఇవ్వండి. నెంబర్ 2, ఎక్కడైతే అసలు బీజేపీ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల సందర్భంగా చల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఎలా బీజేపీని ముందుకు తీసుకెళ్తారు? ముందుకు బీజేపీని తీసుకెళ్లేటువంటి కార్యాచరణ మీ దగ్గర ఏమైనా ఉందా? అసలు మీ దగ్గరే కార్యాచరణ లేనప్పుడు నా రూట్ మ్యాప్ ఏంటి? నా క్లారిటీ ఏంటి? నేను ఇలా అయితే ఎలా? నేను ప్రశ్నిస్తాను. నా ప్రశ్నించేటువంటి దాన్ని, నా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. నా ప్రయాణం నేను చేస్తాను, నా పోరాటం నేను చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో పోలవరం పరిస్థితి ఏంటి? ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి? విభజన చట్టం హామీల పరిస్థితి ఏంటి? ఇలా అనేకం ఉన్నాయి. ఏది స్పష్టత లేనటువంటి అంశం. ఇక్కడేమైనా మీ బీజేపీ నాయకులని ఇక్కడేమన్నా వాళ్ళు కొడుతుంటారు, అక్కడేమైనా మీరు వేల కోట్లు మీరు రిలీజ్ చేస్తుంటారు. అది ఎందుకనంటే మన సత్యకుమార్ గారిని దాడి చేసిండ్రు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 3,000 కోట్లు ఇప్పించారు. ఎవరో సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏడేమన్నా బీజేపీ నాయకులు కొట్టారు, ఆడేమైనా 3,000 కోట్లు ఇచ్చారు. అంటే ఏంటి అసలు మీ ఆలోచనలు ఏంటి? మీ ప్రణాళిక ఏంటి? మేము ప్రయాణం చేయాలా వద్దా ఏంటి? ప్రజల్లో ఇటువంటి అస్పష్టత ఉంది, ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం మాకు అక్కడ ఉన్నది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కావున మాకు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే మా ప్రయాణం మేము చేసుకుంటాం. ఒక క్లియర్